కళ్ళెన్నో నీ నవ్వుల కోసం నాట్యం చేస్తున్నాయి. కళ్ళెన్నో నీ నడుమును చూస్తూ కలలే కంటున్నాయి. అందాలెన్నో నీ పాదాలకు వంద ముద్దులు పెడుతున్నాయి. అందుకే అందుకే అందుకో ఈ లేఖ, ఇది రేపటి శుభలేఖ. చదువుకో కడదాకా, నీ పెదవికి తీపి కలిగేదాకా. నీ కారు నంబర్ 1, నీ డోరు నంబర్ 1, కాలేజీ డ్యూటీలో నువ్వే నంబర్ 1, అన్నిట్లో నువ్వే 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 నంబర్ 1. జేవన్ జేవన్.
వెంకయ్యనాయుడు గారిని కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసినటువంటి ఎంతోమంది హీరోలకి, హీరోయిన్లకి, అలాగే ఎంతోమంది నిర్మాతలకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి ముందుగా ఇవాళ కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా శ్రీ వెంకట్ అక్కినేని గారిని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సినీ హీరోలని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విష్ణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రామ్ చరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాని గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అక్కినేని నాగేశ్వరరావు గారి పూజ్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. నాగేశ్వరరావు గారి సన్నిహితులకి, వారి నడకలో టచ్ చేసిన మనుషులందరికీ, ఇక్కడ ముఖ్యంగా వచ్చిన అభిమానులకి, పాత్రికేయులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు, ఆమె పోయిన రోజు తర్వాత ఈశ్వర్ గారని ఒక చిత్రకారుడు, సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు, ఆమె బొమ్మను చిత్రీకరించి కింద 2 వాక్యాలు రాశారు. మూగ మనసులు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. మరి ఆమె గురించి రాసింది ఆమె సంతానం గురించి, ఆయన గురించి, మనవలు మనవరాళ్ళ గురించి ఏమో. బట్ ఈయన్ని చూస్తుంటే ఇవాళే ఆ ఫోటో చూస్తుంటే గుర్తొచ్చింది. వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మేమే కాదు, ఈ అన్నపూర్ణ సంస్థ, ఆయన వదిలిపెట్టిన ఆ స్కూల్, ఫిలిం స్కూల్, అలాగే ఏఎన్ఆర్ కాలేజు, అక్కడ చదివిన విద్యార్థులు, వైఎల్పి గారు ఉన్నారు. అందరికంటే ముఖ్యం ఆయన వదిలిపెట్టి వెళ్ళిన సినిమాలు, వారి అభిమానులు, మీలాగా అందరూ ఆయన తీపి గుర్తులు. వెలుగు నీడల్లో ఒక మంచి సాంగ్ ఉంది. సావిత్రి గారు బాధపడతా ఉంటే ఆ కథానాయిక నాగేశ్వరరావు గారు హీరోగా ఒక పాట పాడారు. ఏ గీత అనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ దీర్ఘ గురుణం. ఏఎన్ఆర్ గారి నడక అట్లాగే పట్టుదలతో ఏదైనా ఎన్ని మెలకులు వచ్చినా శోధించారు, సాధించారు, ఎన్నో మెట్లు ఎక్కారు. అన్నిటికంటే ముఖ్యం, మనిషి కీర్తి ఎంత సంపాదించినా, ఎంత ధనం గడించినా, దాని అన్నిటికంటే ఒక్కటి ముఖ్యంగా ఉంటుంది, తలగడ మీద తల పెట్టగానే నిద్రపోవటం. దీనంత ఆస్తి, దీనంత సౌకర్యం ఏ ధనము ఇవ్వదు, ఏది ఇవ్వదు. ఆయన తలగడ మీద తల పెట్టగానే గుర్రు పెట్టి పడుకునేవారు. ఉదాహరణకు ఒక చిన్న దీని ఆయన జీవన నడక విధానంలోనే ఉంది ఇదంతా. సింప్లిసిటీ, కష్టపడి పనిచేయటం, ఆ జర్నీ ఇంపార్టెంటు, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కాకుండా ఆ జర్నీ ఇంపార్టెంట్గా తీసుకున్నారు. సో రోజు అందుకునే శాంతంగా ఉండేవారు ఆయన. అసలు రాత్రి వచ్చేసరికి స్పష్టంగా చెప్పాలంటే ఆయనకి 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. ఆ రోజుల్లో సెకండ్ పర్సన్ ఏమోనండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చేయించుకుంది. ఆయనకు 3 ఆర్టరీస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. రేపు మార్నింగ్
సిఏబిజి ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. సీనియర్ నర్స్ క్లీవ్లాండ్ క్లినిక్లో వచ్చి, ఏమండి ఇదిగోండి మీకు రాత్రి బాగా నిద్రపోవాలి అని ఒక మాత్ర, నిద్రకు మాత్ర ఇచ్చింది. ఇస్తే నాకు నిద్రకి మాత్ర ఏంటి, జరిగేదేదో జరుగుద్ది, నాకు బాగా నిద్రపడుతుందమ్మా అంటే ఒప్పుకోలేదు. సో ఆయన అట వేసుకుని ఆమె వెళ్ళగానే తీసి పక్కన పెట్టారు, శుభ్రంగా నిద్రపోయారు. దాని తర్వాత ఆయన ఏం చేశారో మీ అందరికీ తెలుసు. మరు జన్మ ఉంటుందో లేదో, ఉంటే కొంచెం స్వార్థంగా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఆ భగవంతుడి దయ వల్ల కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఆయన సన్నిధిలో ఉండేటువంటి అదృష్టం ఆ భగవంతుడు కలిగించాడు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి, నమ్రత గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ మహేష్ గారిని వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారి స్టాచ్యూకి ఫ్లవర్స్ వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన హీరో శ్రీకాంత్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ అలాగే సుబ్బిరామరెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ, అలాగే సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సభా సరస్వతికి వందనం, శుభాభివందనం. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని గురించి, వారి నటనా వైదుష్యాన్ని గురించి, స్టూడియో నిర్మాణాన్ని గురించి, ఈ విషయాల గురించి నేను ప్రస్తావించను. ఎందుకంటే మీ ఎదురుగుండా ఉన్నవారు, వారి అభిమానులందరూ కూడా నాకంటే చాలా ఎక్కువ తెలుసు. అయితే నాగేశ్వరరావు గురించి ఈ సభలో ఉన్న ఎక్కువ మందికి తెలియనటువంటి ఒక పార్శ్వాన్ని మాత్రం మీ ముందు ఆవిష్కరించి నేను సెలవు తీసుకుంటాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణాన్ని సెంటర్గా పెట్టి ఒక 40 కిలోమీటర్ల రేడియస్ గీస్తే గత శతాబ్దం 100 సంవత్సరాలలో ఆంధ్రదేశంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసే వాళ్ళంతా అక్కడే పుట్టారు. గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు, అక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కాశీనాథం నాగేశ్వరరావు పంతులు గారు, అదేవిధంగా గుడివాడ కళాశాలలో చదువుకున్నటువంటి కైకాల సత్యనారాయణ గారు, పద్మనాభయ్య గారు, ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 1959 ప్రాంతంలో గుడివాడ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఆ నియోజకవర్గం పేరు, పోటీ చేసిన వాళ్ళ పేర్లు చెప్పను, ఓటుకు 100 రూపాయలు ఇచ్చారు. అంటే బస్తా ధాన్యం 14 రూపాయలు ఉన్న రోజుల్లో ఓటుకు 100 రూపాయలు ఇచ్చారు. కానీ అక్కడ కళాశాలకు మాత్రం భూస్వాములు, జమీందారులు ఉన్నారు, ఎవరో ముందుకు రాల. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరైనా జీవితంలో మనబోటి వాళ్ళం సంపాదించుకుని పైకి వస్తే అన్ని పిల్లలను సెటిల్ చేసిన తర్వాత మనం దాన ధర్మాలు చేస్తాం. నాగేశ్వరరావు గారు సినిమాల్లో నటించడం ప్రారంభించిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోకుండా ముందే మద్రాసు విశ్వవిద్యాలయానికి ఆ రోజున 25,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25,000 రూపాయల విరాళం ఇచ్చారు. శాశ్వత సెనేట్ సభ్యులుగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి కూడా ఆయన 25,000 విరాళాలు ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దెబ్బ కొట్టిన వాడికి ఎంత బాగా కొట్టానని తెలియదు, తిన్నవాడికి బాగా తెలుస్తుంది. అట్లాగే సహాయం చేసిన వాళ్ళు చేశారులే అని వాళ్ళు అనుకుంటారు, కానీ సహాయం పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. 1959వ సంవత్సరంలో గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు ₹1,00,000 1959లో ఇచ్చి ఆ గుడివాడ కళాశాల నిలబెట్టారు. అప్పుడు కనుక ఆయన ఆ కళాశాల నిలబెట్టకపోతే నాబోటి దిగువ మధ్యతరగతి వాళ్ళు విజయవాడ, మచిలీపట్నమో, భీమవరం వెళ్ళి చదువుకోవాలి, గుడివాడలో చదువు సంఖ్యలు ఉండవు, అంతా కూడా రైలు గుమస్తాలుగానో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అటువంటి చోట
భూస్వాములు, జమీందారులు. సంజీవరెడ్డి గారి క్యాబినెట్లో 11 మంది మంత్రులుంటే 2 కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకళ్ళు చల్లపల్లి రాజా, యార్లగడ్డ శివరామప్రసాద్ గారు, 2 నూజివీడు రాజా ఎంఆర్ అప్పారావు గారు. కానీ కళాశాల పెట్టాలి, మన నాకు చదువు లేదు కాబట్టి మనం చదివించాలనే ఒక సత్సంగాన్ని తీసుకుని ఆయన ఆ రోజున ఆ కళాశాల ఏర్పాటు చేసినటువంటి దరిమిల నాబోటి వాళ్ళు సంవత్సరానికి 300 మంది అక్కడ చదువుకుని బయటకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బయట అంటే దానికి అక్కినేని నాగేశ్వరరావు కారణం అని చెప్తూ ఆ నాగేశ్వరరావు గారు ఆ రోజున ఆ కళాశాలకి దానం ఇచ్చి ఆ కళాశాల నిలబెట్టినటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యాపరమైనటువంటి ఒక మహా విప్లవానికి నాగేశ్వర నాందిపల్లి గారి నుంచి మనవి చేస్తూ ఆ మహనీయుడికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ధన్యవాదాలను తెలియచెప్తూ ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొక అతిథిని మాట్లాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనందరికీ అక్కినేని నాగేశ్వరరావు గారు మైథలాజికల్ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్స్, సోషల్ డ్రామా చేయడంతో పాటు వారిలో ఉండేటువంటి చమత్కారం గురించి కూడా బాగా తెలుసు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి సాన్నిహితులందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది. సో బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మాట్లాడడానికి. బ్రహ్మానందం గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యాజ్ యూజువల్గా వేదికను అలంకరించిన అనడానికి వీలు లేదు. వేదిక ఇక్కడేం లేదు, ఎవరు లేరు కాబట్టి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉరఫ్ ఏఎన్ఆర్ ఆయన 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నమస్కరిస్తూ ఏఎన్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆ విగ్రహావిష్కరణ చూడటమే ఒక మహద్భాగ్యం. అటువంటిది ఆ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడటం అనేది కూడా ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యం. నాకెంత టైం ఇచ్చారో తెలియదు. దిగిపోమ్మని మాట్లాడేదాకా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి. అక్కినేని వారు ఆయనకి తెలీదు చిన్నప్పుడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు అవుతానని. పుట్టినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారే పున్నమ్మ వెంకటరత్నం దంపతులకు పుట్టినప్పుడు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోవటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. చాలామంది ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు కారణ జన్ముడు అంటాను నేను. ఏదో స్టేజ్ ఇచ్చారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఆయన కారణ జన్ముడు అని మీరు అన్నారు అని అనుకోవచ్చు. కాదు, ఆయన నిజంగా కారణ జన్ముడు అని చెప్పడానికి నేను చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ని నేను బలపరుచుకుంటాను. ఎలాగంటే నట కుటుంబంలో పుట్టినవాడు కాదు. ఆయన కుటుంబ నేపథ్యం నటనకు సంబంధించింది కాదు, రైతు కుటుంబానికి సంబంధించింది. ఆ కుటుంబంలో పుట్టి ఒక ఆర్థికపరమైనటువంటి అత్యద్భుతమైన సంపన్న కుటుంబంలో పుట్టినవాడు కాదు. అయినా అటువంటి స్థితి నుంచి చదువు పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకున్నవాడు కాదు. ఆ స్థితి నుంచి కేవలం తనకు తెలిసింది ఏమిటంటే నటన.
కేవలం ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే నటన. ఆయన ఆ నటన అనేటువంటి చిన్న క్వాలిఫికేషన్ తోటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మారి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాదు, నటుడు అనేవాడు ఎవడైనా ఉంటే హీ హ్యాస్ టు ఓపెన్ ది గాస్పెల్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు బుక్. ప్రతి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క గ్రంథాన్ని తిరగవేసి చదువుకుని ఎంత గొప్పవాడో ఆయన అని తెలుసుకోవాల్సిన విషయం. మనం కూడా నటులం ఎంత గొప్పవాళ్ళం కావాలో అనేటువంటి భావనకి ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. అందుకే నేను ఆయన కారణ జన్ముడు అన్నాను. కాబట్టి ఎక్కడో అలా అలా పుట్టి పెరిగిన తర్వాత ఎక్కడో నాటకాలు వేసుకుంటూ, ఏదో సినిమాలు వేసుకుంటూ, సినిమా రంగంలో గొప్పవాళ్ళు అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా చదువు లేనటువంటి ఒక వ్యక్తి సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ అందరూ చదువరులు, సంస్కృతం తెలుగులో అత్యద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగించినటువంటి అప్పట్లో నటులున్న సమయంలో ఈయన ప్రవేశించారు చలనచిత్ర రంగాల్లో. చదువు రాదు, చుట్టుపక్కల చదువు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక చదువు రాని వ్యక్తి ఎలా బాధపడతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అది తన్ను తాను తమాయించుకొని నిలబడి తన్ను తాను స్వయం కృషిగా చెక్కుకున్నటువంటి స్వయం శిల్పి అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళందరి మధ్య మెలుగుతూ వాళ్లతో కాంపిటీషన్గా పెట్టి తన యొక్క లేనితనాన్ని బయటికి కనపడనివ్వకుండా ఒక అద్భుతమైనటువంటి రీతిలో రీచ్ అయినటువంటి మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇంకా అందుకనే నేను ఆయన కారణ జన్ముడు అన్నాను. ఇంకో విషయం కూడా ఏంటంటే, మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆయనకి తెలుగు రాదు, కానీ తెలుగు రాదని ఐ మీన్ సంస్కృతం రాదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మహాకవి కాళిదాసు వేషం వేశాడు, భక్త జయదేవ వేషం వేశాడు, విప్రనారాయణ వేషం వేశాడు. అన్ని సంస్కృత పదాలు, సంస్కృత శ్లోకాలు. ఏ చదువు సంధ్య లేనటువంటి, అంటే చదువు సంధ్య లేకపోవటం అంటే డిగ్రీస్ లేనటువంటి వ్యక్తి, కాకపోతే డిగ్రీ లేదు, ఆయన బిఏ కాదు, బీకామ్ కాదు, బిఎస్సి కాదు అనొచ్చేమో, కానీ మానవాళి నివసించేటువంటి యూనివర్సిటీలో ఒక అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక మాస్టర్ డిగ్రీలో డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. హీ సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. మనందరం ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరిగిన ప్రదేశంలో ఆయన్ని చూస్తూ మనం బతికామని చెప్పుకోవడానికి ఎంతో ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం. ముఖ్యంగా నటీనటులు, ముఖ్యంగా కళాకారులకి అదొక పెద్ద వరం. ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన వెరీ సింపుల్ మనిషి. ఎంత సింపుల్గా ఉంటాడో ఆయన ఆలోచన విధానం అంత, ఆయన అంటే ఆయన పోషించినటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ అంత కఠినంగా ఉంటుంది. అలా ఉండబట్టే ఆయన తనకున్నటువంటి ఆ పర్సనాలిటీ తోటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయనకి కాళిదాసు అవార్డు ఇవ్వడం ఏంటండి, ఆలోచించండి. ఒక అక్షరాల్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాళ్ళు సంస్కృత మహాపండితుడైనటువంటి మహాకవి అయినటువంటి కాళిదాసు అవార్డు ఆయనకి రావడం, ఇలాంటివి భారతదేశంలో ఆయనకు వచ్చినన్ని అవార్డ్స్ ఏ నటుడికి రాలేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఆయన పొందినన్ని సన్మానాలు ఏ నటుడు పొందలేదు. ఆయన పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితి ఇంకెవరు ఆ స్థితిలో పొందలేరు అనేటువంటి మహనీయమైనటువంటి గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎటువంటి క్యారెక్టర్స్ చేసినా, ఎలా చేసినా ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, ఆయన డైలాగ్ ఎలా చెప్తారు అని మేము మా చిన్నతనంలో, ముఖ్యంగా నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశా. ఇప్పుడు
ఏదో మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా ధర్మం కాదు. నేను కూడా సమయపాలన ఉన్నవాడిని. సుమా, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేను వెంటనే దిగి వెళ్ళిపోతాను, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఇందాకే చెప్పాను, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాకపోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ చెప్పకుండా ఉండలేం. మహనీయుడు ఆయన. అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో ప్రేమనగర్ అనేటువంటి ఒక సినిమా, ఆయన ప్రేమనగర్ సినిమాలో ఒక చాలామంది మిమిక్రీ కళాకారులు నాగేశ్వరరావు గారు అనగానే అబ్బా గ్రేట్ అబ్బా అని నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి శారీరక అభినయాన్ని ప్రదర్శిస్తూ చెప్తారు. ఆయన అలాగే అబ్బా ఏంటబ్బా అని ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాలు ఉండేవాడు కాదు, ఇంతమంది ప్రేక్షకుల హృదయాల్లో ఉండేవాడు కాదు. ఇలా చిరస్థాయిగా ఆ టీవీ చూడండి, అక్కినేని నాగేశ్వరరావు గారి టీవీ, పచ్చి 16 అణాల తెలుగు వ్యక్తి ఉన్నట్టు మంచి కనిపించేటువంటి మహానుభావుడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమనగర్లో నాకు ఒకసారి ఎందుకో చిన్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చి ఆయన ఒకసారి ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, ఆయన ప్రేమనగర్లో చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుందని. బాగాలేకపోతే అనుకోకండి, ఏదో పర్లేదులే చేసేయాలని నెట్టేసేయండి, అంతేగాని దారుణంగా తిట్టుకోకండి. అంత తిట్టుకునేటట్టు నేనేం చేయను అనుకోండి, లేకపోతే ఆ స్టేజ్కి రాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్లో కడుపు తీపి ఎక్కడిదమ్మా కడుపు తీపి? మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని ఆ కడుపు తీపి ఎక్కడిదమ్మా? ఆయమ్మే నన్ను పెంచింది, ఆయమ్మే నన్ను పెద్ద చేసింది, చివరకు ఆయమ్మే నా కోసం ప్రాణాలు కూడా వదిలేసింది. ఆయమ్మ ప్రాణాలు బలి తీసుకున్న కడుపు తీపి కూడా ఇదేనా అమ్మా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి స్పీచ్. సో ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన వేసుకున్న చొక్కాలు, ఆయన